ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో గొండు ధర్మగురు హీరాసుక జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పిట్టలవాడలో గల ఆదివాసీ భవనం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ శ్రీజుకు ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం డోలు, కింక్రీ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా తమ ఆరాధ్య దేవాల చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆదివాసీ గిరిజన గూడాల్లో తండాల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ట్రైనీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అట్లానే మా ఉన్నాను. ఇక్కడ పెద్దలు మాట్లాడినట్టు చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణించి చదువు కోసం కానీ చిన్న చిన్న వసతుల కోసం కానీ మీరు వస్తూ ఉంటారు. దాంట్లో గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు హీరాసుక జయంతి నాడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక తెగ ముందు వరకు వెళ్ళాలంటే ఒక్కగానొక్క విషయం ఏదైతే